సివిల్ ఇంజనీర్ రామన్ రాజేష్ ఎంఎస్ లైఫ్ 600+ సిఆర్ఎస్ టీఎండి బార్ నుంచి ఉత్తమ్ నిర్మల్ ఛానల్కి స్వాగతం. సో ఈ రోజు మనం చూడబోయే సబ్జెక్ట్ ఏంటంటే బ్రిక్స్ గురించి చిన్న టాపిక్ మనం మాట్లాడతాం. చాలా చోట్ల మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే బ్రిక్స్ వల్ల వచ్చే ఎఫెక్ట్ వల్ల మీకు వాల్ నుంచి మొత్తం ప్లాస్టింగ్ పీల్ అవుట్ అయిపోయి మొత్తం చాలా గలీజ్ కనపడుతుంటుంది. సో దీన్ని ఎలా మనం ఆపాలంటే మనం ఫస్ట్ బ్రిక్స్ గురించి అవేర్నెస్ చిన్నది తెలుసుకోవాలి. బ్రిక్స్ లో ఏంటంటే ఎఫోలరెన్స్ ఎఫెక్ట్ అని ఒకటి ఉంది. ఎఫోలరెన్స్ ఎఫెక్ట్ అంటే బ్రిక్స్ లో ఆల్రెడీ మీకు ఏదైతే క్లే ఉందో ఆ క్లేలో సాల్ట్ అండ్ క్లోరైడ్ ఉంటాయి కదా, దానివల్ల వచ్చే ఎఫెక్ట్, లేదా ఆ బ్రిక్స్ మీకు బర్నింగ్ చేసినప్పుడు వచ్చే ఎఫెక్ట్ వల్ల వచ్చే ఎఫోలరెన్స్ అంటే సాల్టీ వాటర్ యూజ్ చేసి ఉంటారు అక్కడ. ఆ క్లేను మిక్సింగ్ చేసేటప్పుడు సాల్టీ వాటర్ మిక్సింగ్ చేసి ఉంటారు. ఇలాంటి ఎఫెక్ట్ వల్ల వచ్చేది ఎఫోలరెన్స్. అంటే ఎఫోలరెన్స్ ఎట్లా వస్తుంది అంటే మీకు ఇమీడియట్ గా ఎఫెక్ట్ కనపడదు. మీ బిల్డింగ్ కట్టి మొత్తం మీ ప్లాస్టరింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఫ్యూ ఇయర్స్ తర్వాత, ఒక 5, 6, 10 ఇయర్స్ తర్వాత ఏమవుతుందంటే దాని లోపల ఆల్రెడీ ఉన్న సాల్ట్ అండ్ క్లోరైడ్ ఉంటాయి కదా, మీకు అంతా బయట పొంగుతుంటది. పొంగినప్పుడు మీకు దానికి సర్ఫేస్ లో బౌండింగ్ ఉన్న ప్లాస్టరింగ్ అనేది మీకు మొత్తం పీల్ అవుట్ అయ్యి కంప్లీట్ గా రిమూవ్ అయిపోతుంది. దీన్ని మనం ఎలా అవాయిడ్ చేయాలి, దీన్ని ఎలా తెలుసుకోవాలనేదే ఈరోజు టాపిక్. బ్రిక్స్ లో ఎఫోలరెన్స్ ఎఫెక్ట్ ఉందా లేదా అనేది మనం తెలుసుకోవాలంటే ఒక బ్రిక్ ని తెచ్చుకొని బిఫోర్ గా, అంటే మీకు ఎప్పుడైతే బ్రిక్ శాంపిల్ కొంటారో కొనే ముందు శాంపిల్ ఇస్తారు కదా, ఒక 2-3 పీసెస్ మీకు శాంపిల్ ఇస్తారు. ఆ శాంపిల్ పీస్ ని తీసుకొచ్చి మీకు వాటర్ లో డంప్ చేసి దాదాపు 72 అవర్స్ మీరు పెట్టాలి. 72 అవర్స్ పెట్టిన తర్వాత మీకు తీసుకొచ్చి బయట పెడితే మీకు డ్రై అవుట్ అవుతున్నప్పుడు సర్ఫేస్ లో మొత్తం మీకు ఏమవుతుందంటే వైట్ గా ఫామ్ అవుతుంది. అంటే సాల్ట్ మనం బాగా ఎక్కువసేపు స్పోర్ట్స్ లో ఆడతాం కదా, స్పోర్ట్స్ ఆడిన తర్వాత మన బాడీలో కూడా మొత్తం వైట్ గా ఫామ్ అవుతుంది, అంటే సాల్ట్ అనేది. సో అలాంటిది మీకు బ్రిక్స్ లో కంప్లీట్ గా సాల్ట్ అనేది అంటుకుంటుంది. ఆ సాల్ట్ ఉంటే కనుక ఆ బ్రిక్స్ ను కంపల్సరీ బిల్డింగ్ లో వాడటం అనేది తప్పించాలి. సో అలాంటి పని మనం చేయడం వల్ల బిల్డింగ్ లైఫ్ అనేది లాంగ్ లాస్టింగ్ అనేది డ్యూరబిలిటీ పెరుగుతుంది. దీన్ని నేను చాలా చోట గమనించింది ఏంటంటే 90% బ్రిక్స్ లో మీకు ఈ ప్రాబ్లమ్స్ ఉంది. ఎందుకు ఉందంటే వాళ్ళు వాడుతున్న క్లేలు అంతే ఇంపాక్ట్ లేదు సాల్ట్ అనేది. అక్కడ ఏదైతే వాటర్ చాలా డెప్త్ నుంచి బోర్వెల్ వాటర్ తీసుకుంటారు కదా, ఆ బోర్వెల్ వాటర్ లో చాలా డెప్త్ 1000 ఫీట్స్ 1200 ఫీట్స్ డెప్త్ నుంచి మీకు ఆ వాటర్ తీసుకుంటారు. ఆ వాటర్ లో కంపల్సరీ క్లోరైడ్, సల్ఫేట్, సాల్ట్ ఇవన్నీ ఉంటుంది. సో దీన్ని సాఫ్ట్నర్ వాటర్ వాడాలి యాక్చువల్లీ. సో ఈ క్లే బ్రిక్ లో వచ్చే ఇంపాక్ట్ ఇదే ఉంది. సో ఎక్కడ పడితే ఏ వాటర్ దొరికితే ఆ వాటర్ తోనే మీకు మిక్సింగ్ చేసి బ్రిక్ తయారు చేసి మీకు బర్నింగ్ చేసి తీసుకొచ్చి అమ్మేస్తున్నారు. అంటే అపీరియన్స్ మనకు బాగుంది, స్ట్రెంత్ అంతా బాగుంది, బట్ అందులో స్ట్రెంత్ అంతా చెక్ చేసే మనకు ఈ ఎఫ్లోరెన్స్ ఎఫెక్ట్ అని ఒకటి ఉందనే విషయం మనకు తెలియకపోవడం వల్ల ఫ్యూ ఇయర్స్ తర్వాత మనం అంత పర్ఫెక్ట్ గా ఒక డ్రీమ్ తో కట్టుకునే ఇల్లు మొత్తం గజిబిజిగా పిచ్చిలు లెక్క లేచిపోతుంటది. దీన్ని మనం చూస్తున్నప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. మనకే బాధ అనిపిస్తున్నప్పుడు ఆ ఇల్లు కట్టుకునే యజమానికి ఎంత బాధ ఉంటుందో అది కూడా మనం ఇమాజిన్ చేసుకోండి. సో ఫర్దర్ గా ఎవరైతే ఇల్లు కడుతున్నారో ఇలాంటి ఎఫెక్ట్ మనం ముందు అవగాహన తెలుసుకోవాలి. ఒక ఇటుక రాయిని మనం కొనే ముందు ఇట్లాంటి అవగాహన మనం తెలుసుకుంటే మనం ఈ తప్పు చేయం. ఈ తప్పు మనం చేయకపోతే మన ఇంట్లో అలాంటి ప్రాబ్లమ్స్ రాదు. సో దీన్ని అవాయిడ్ చేయాలంటే, ఇలాంటి అడిషనల్ ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలంటే మనతో కనెక్టింగ్ ఉండండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. మీకు కింద స్క్రోల్ అవుతున్న మన టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది, నంబర్ కాల్ చేయండి. మీకు టెక్నికల్ అసిస్టెంట్ టీం ఉన్నారు, మీకు సర్వీస్ అందిస్తారు. సో